నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రెడ్డి. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టరేట్ సిబ్బంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో తెలంగాణ రక్షణ సేన తొలి పార్టీ కార్యాలయం ప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు. కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలి. కామ్రేడ్ సుదీప్ దత్త పిలుపు. మూడు 335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి 50 లక్షల సింగరేణి సంస్థ డబ్బులు ఖర్చు చేశారు. సంచలన ఆరోపణలు చేసిన టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్గా కొప్పుల వెంకట్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట్రెడ్డికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీ ఉద్యోగోన్నతిలో భాగంగా అదనపు కలెక్టర్గా ఉద్యోగోన్నతి లభించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంకట్రెడ్డికి కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇక డిఆర్ఓ రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ బండి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయని తెలిపారు. రాజీకి అనువైన క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ మరియు వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూళ్లు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాలు ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకుని లోక్ అదాలత్ ద్వారా రాజీకి రావచ్చని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే 5వ గనిలో తప్పిన పెద్ద ప్రమాదం. గనిలో బ్లాస్టింగ్ చేస్తుండగా చేతిలోనే పేలిన మందుగుండు. కేటీకే 5వ గనిలో పనిచేస్తున్న శ్రీరాముల ప్రదీప్ అనే షార్ట్ ఫైరర్ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గని లోపల 13వ లెవెల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. చేతిలోనే మందుగుండు పేలడంతో ప్రదీప్ ఎడమ చేతికి తీవ్ర గాయాలు కాగా గాయపడిన కార్మికుడిని భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొమరంభీం స్ఫూర్తితో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన తొలి పార్టీ కార్యాలయం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం నిర్వహించిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఆసిఫాబాద్ లో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను వెంటనే రద్దు చేసి ఎకరాకు 3 బస్తాల చొప్పున నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు.
బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం వాటిని వేగవంతంగా పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబరీష్ కిషోర్ షా అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మందా నరసింహారావు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, బొగ్గు పరిశ్రమ, లేబర్ కోడ్స్, వేతన ఒప్పందాలు అనే అంశంపై గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సెమినార్లో ముఖ్య అతిథులుగా హాజరైన కామ్రేడ్ సుదీప్ దత్త సిఐటియు అఖిల భారత అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలతో బొగ్గు పరిశ్రమలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోతూ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతున్నాయని అన్నారు. शोषण के खत्म कर सकता है, ये हमारे समझदारी में आत्मविश्वास रखते हुए हमको आगे लड़ाई करना है. इसी दिशा में वर्किंग कमेटी निर्णय लिया और इसी दिशा में हमारे जो अगला संघर्ष का जो चरण है हमारे प्रेसिडेंट से कॉमरेड सुदीप दत्ता आपको सामने रखेंगे. आपको बधाई दिया. अच्छी आपको सहयोग में ये 2 दिन का वर्किंग कमेटी बहुत बढ़िया अरेंजमेंट किया. आपको सबको लाल सलाम. आपको सहयोग बिना तो हो नहीं सकता. बड़ा लाल सलाम देते हो. और साथ साथ इधर के जो समझदारी ये समझदारी अस्वीकार करने वाले संघर्ष जो तुम करना चाहो हम करने नहीं देंगे, डिफायंस एंड रेजिस्टेंस, यही दिशा में हमको संघर्ष को ले जाना, उस बारे में डिटेल कॉमरेड सुदीप दत्ता रखेंगे. आपको पास सीआईटी का प्रेसिडेंट और साथ साथ हमारे फेडरेशन के महासचिव और वो हमारे सीआईटी का राष्ट्रीय सचिव भी है. वो इंडस्ट्री के कॉन्टेक्स्ट में ये विषय आपको सामने रखेंगे. ये बोलते हुए आपको बधाई देते हुए फिर बोलता है मुद्दा बात है संघर्ष चाहिए. साथ साथ एक वर्कर का दिमाग में, समझदारी में भी बदलाव लाना चाहिए. सही दुश्मन के साथ पहचान करवाना और ये सही दुश्मन के खिलाफ लड़ाई भी सिर्फ ट्रेड यूनियन नहीं, राजनीतिक लड़ाई का स्तर में भी इसको ले जाना आज का परिस्थिति में जरूरी है अगर नया फैसिबाद को हमको रोकना है तो. धन्यवाद कॉमरेड. इनका जो है कि ये फेडरेशन के मीटिंग के बाद पूरा सिंगरेनी हमारे यूनियन का लीडरशिप एक साथ में आए. हम लोग को भी आपसे मिलने का मौका मिला, इसलिए बहुत खुशी की दिन है. आज सुबह का न्यूज़पेपर में आप लोग सब देखे हैं ना. आज सुबह का न्यूज़पेपर में क्या न्यूज़ है सिंगरेनी को लेके? कल किशन रेड्डी क्या बोला है? नहीं देखा है? देखा? क्या देखा? स्कैम लगा निकाला है ना. 4 मिलियन टन, 40 लाख टन का बोल रहा है कि कोल स्कैम हुआ है सिंगरेनी में. और लगाया कि 1600 करोड़ रुपए वो कोयला दिखाया था पर कोयला नहीं है. वही बोला है ना. तो ये किशन रेड्डी कहाँ का मिनिस्टर है? सेंट्रल गवर्नमेंट का. तो सेंट्रल गवर्नमेंट का सिंगरेनी में सेंट्रल गवर्नमेंट का स्टेक है ना. कितना % है? तो 49% स्टेक है. तो मीडिया में क्यों बोल रहा है? वो तो कंपनी के अंदर में बोलना चाहिए है ना. वो तो वो अगर स्कैम हुआ है तो वो भी तो पार्टनर है. तो कि बीजेपी वाला बोलेगा बीआरएस को, बीआरएस बोलेगा कांग्रेस को, सेंट्रल गवर्नमेंट बोलेगा स्टेट गवर्नमेंट को. पर 51,500 करोड़ रुपए रिसीवेबल है सिंगरेनी का. उसके बारे में कोई बोलता है? उसके बारे में नहीं बोलता है. 51,500 करोड़ रिसीवेबल है. और ये रिसीवेबल तो पिछले 3 साल में, 4 साल में ऐसा हुआ है, ऐसा तो नहीं है. ये एक्यूमुलेटेड रिसीवेबल है. मतलब बहुत सालों से ये पैसा जम के
ये 51,500 करोड़ हुआ है। अभी का जो गवर्नमेंट है वो भी जिम्मेदार है, इससे पहले जो गवर्नमेंट था वो भी जिम्मेदार है, बीआरएस भी जिम्मेदार है, कांग्रेस भी जिम्मेदार है, और सेंट्रल गवर्नमेंट हर वक्त एनडीए था वो भी जिम्मेदार है, सभी जिम्मेदार है। पर कोई ये सब लेके ठोस बात नहीं करता है, कोई बात नहीं करता है। आपका यूनियन है, जो यूनियन यहां से हैदराबाद जाके वो विद्युत सौदा के सामने बैठ के वहां से 250 करोड़ रुपए महीना का एग्रीमेंट करवा के लेके आए, आपके लिए बहुत बड़ी ताली देना चाहिए। हमको आज दो लोग जो है मोमेंटो दिया, एक यंग वर्कर्स दिया और एक रिटायर्ड वर्कर्स दिया। नहीं सही बात बता रहा है, एक यंग वर्कर्स दिया, एक रिटायर्ड वर्कर्स दिया। दोनों को मुद्दा है, वो है पेंशन। सब लोग जानता है कि सीआईटीयू का ही प्रयास है, कॉमरेड एमके पंडे का प्रयास से ही पेंशन पहले नहीं था कोल इंडिया में, ये पता है ना आप लोगों को? पता है पेंशन पहले नहीं था? नहीं, आपको पता है, उनको नहीं पता होगा। 98 तक कोई पेंशन नहीं था कोल इंडिया में। 98 में सीआईटीयू के लड़ाई में पेंशन इंट्रोड्यूस हुआ, ठीक है? उसमें बहुत कमी भी है। देखिए, कोई चीज स्टार्ट करते हैं तो कुछ कमी भी रह जाता है और अच्छा होना चाहिए। तो पेंशन में आज क्या दिक्कत है? हम बता रहे थे कि नया लोग और पुराना लोग दोनों से हमको मोमेंटम मिला, तो हमको तो दोनों का चीज देखना होगा। पहला तो है कि पहले ये लोग दिया, तो इन लोग को 20 साल और सर्विस करेंगे, 25 साल और सर्विस करेंगे। उसके बाद पेंशन जो है 20 साल लेना है, फैमिली को लेना है, या 5 साल के बाद कोई ज्वाइन करेगा, वो 30 साल 35 साल सर्विस करेगा, उसके बाद उसको पेंशन चालू होगा 20 साल कम से कम, एक एवरेज लाइफ एक्सपेक्टेंसी। उन लोगों को भी प्रोटेक्ट करना है। और आज जो रिटायर्ड एम्प्लॉय को अभी तो मिनिमम 1000 हो गया, 60 रुपया भी था, 300 रुपया भी था, 600 रुपया भी था। पिछले महीना से सबको 1000 हो गया, पिछले महीना से। రామగుండం ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. 4వ డివిజన్కు చెందిన సమీనా బేగంకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 22,000 చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 4వ డివిజన్ కార్పొరేటర్ కంకనాల మౌనిక రాజు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా పర్యటనతో సంస్థ సొమ్ము వృధా అయిందని 335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి 50 లక్షల సింగరేణి సంస్థ డబ్బులు ఖర్చు చేశారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీజీబీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తితో కలిసి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో కార్మికులకు సంబంధించిన మెడికల్ బోర్డు నిర్వహణపై 250 గజాల ఇంటి స్థలంపై పేర్క్పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ పై గృహ నిర్మాణానికి 25 లక్షల వడ్డీ లేని రుణాలపై లాభాల వాటాపై మాట్లాడకుండా అబద్ధపు అసత్యపు మాటలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13,000 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రారా మరి ఎవరు ఇవ్వాలి వార్తలకు మొత్తం రాసి పంపుతావా? మేము ఎవరికి చెప్పాం అట్టేటుంటుందంటే రాసిస్తావు కదా, మేము మళ్ళీ తీసుకో. మరి అందుకనే మేము ఎందుకు తింటాం అంటే ఇది రికార్డు చేసుకుంటాం, రికార్డు చేసుకొని మళ్ళీ రాసుకొని పంపుతాం. అట్లా మళ్ళీ మేము ఇవ్వము. చెప్పులు వేసుకోవాలని లేదు, కానీ మీరు వస్తలేరు కాబట్టి రాసి ఇవ్వాలని. ప్రెస్ మీట్ల కన్నా మనం రాసి పంపడే బెటర్ అన్న.
ఈ సీటే మన ప్రెస్ మీట్ పెట్టినా దాని 1000 రూపాయలు బొక్క అవుతుంది. ఆ 1000 లెవెనింగ్ లైన్ సంబరాలు అయితే చిన్నోళ్ళకి నలుగురికి స్వీట్ గిటు అదో ఏదో జాన్సన్ అండ్ జోసఫ్ ఇద్దరు మాకు కష్టం మళ్ళీ నీకే చెప్పుడు ఇప్పుడు మీ వాడు రాసిచ్చి రాసియాలి కదా మళ్ళీ నానోళ్ళకి సమయం రిలేవా 7 ఏళ్ల సింగరేణి కార్మికుల చెమటను రక్తాన్ని ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పీల్చి పిప్పి చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. కార్మికులు తమ ప్రాణాలని పనంగా పెట్టి బొగ్గు తీస్తే దాన్ని వచ్చినటువంటి సొమ్మును వీళ్ళ విలాసాలకు జలసాలకు వీళ్ళ బంధువులకు కాంట్రాక్టర్లు ఇచ్చి దొడ్డిదారున లాభాలు పొందుతున్నదే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఈ సింగరేణికి గుదిబండగా మారినటువంటి అడ్డియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ప్రారంభించింది వీళ్ళ హయాంలోనే. 1000 కోట్ల పెట్టుబడి పెడితే 100లలో కూడా పైసలు బయటకు వస్తలేవు, బొగ్గు బయటకు వస్తలేదు. ఇట్లా నాశనం చేసినే కాక ఈ సింగరేణి కార్మికులు 1,28,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ 38,000 మందికి ఎందుకు వచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి విఆర్ఎస్ ఇంకా గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇటువంటి పథకాలే కదా. మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నోడు చేసేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయాయి. నువ్వు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉండే దానికి మీరే పరిపాలిస్తుంది. మీ హయాంలో సింగరేణి ఉండే మీరా దీన్ని బొందబెట్టింది మేమా? శ్రీరాంపూర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. రెండవది, ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? ఈరోజు కార్మికులంతా కోరుకున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ ఐఎన్టీస్ చెప్పినటువంటి వాగ్దానాలలో పదే చెప్తున్నటువంటి 250 గజాల ఇంటి స్థలం మీద స్పష్టత ఇస్తారని, లేదా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇప్పిస్తామన్నటువంటిది, గృహ నిర్మాణం కోసం 25-30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది, వీటి మీద ఎదురు చూసి, లేదా సంస్థలో లాభాలు ఏమొచ్చినాయి అనేటువంటిది, దీని మీద ఏమన్నా మంచి కబురు చెప్తారేమో అనేటువంటిది. దీనికి తోడుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారు, డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈరోజు కార్మికులు ఆశించినటువంటి దానికైతేంది, కార్మికులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసినటువంటి సందర్భం లేకపోగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, హరీష్ రావు గారిని ఇలా అప్పుడు చేసినటువంటి వాటి గురించే చెప్పుతూ మంత్రులంతా మాట్లాడినటువంటి ఈరోజు 335 మందికి దాదాపుగా 50 లక్షల యాజమాన్యం ఖర్చు చేసింది. అంటే ఒక్కొక్కరికి 10-15 లక్షల వేల రూపాయలు ఒక్క అభ్యర్థి నియామక పత్రం ఇవ్వడానికి. అదే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 13,119 మందికి ఇచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క అభ్యర్థి నియామక పత్రానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా జనరల్ మేనేజర్లు, అక్కడ ఉన్నటువంటి యూనియన్ ప్రతినిధులతోటి ఆ యొక్క నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం.
ఇంత ఆర్భాటంతో, ఇంత అట్టహాసంతో, ఒకవైపు కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నదని, సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి రెఫరల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 2 లక్షలకు బదులు 1 లక్ష ఇచ్చినటువంటిది అయిపోయింది. ఇలాంటి కాస్ట్ కటింగ్ చేసుకుంటూ కార్మికుల సంక్షేమాన్ని, ఇటు విద్యను వైద్యని పక్కన పెట్టి డబ్బులు లేనటువంటిది ఈరోజు వృధా చేస్తూ ఇలాంటి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది? రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీ బి రామరెడ్డి సోమవారం గోదావరిఖని డివిజన్ పరిధిలోని గోదావరిఖని టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న డీసీపీకి గోదావరిఖని టౌన్ సీఐలు ప్రసాదరావు మరియు లింగమూర్తిలు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. డీసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం రిసెప్షన్, స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. తదుపరి స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ పరిధిలో అధికంగా నమోదవుతున్న నేరాల స్వరూపం, రౌడీ షీటర్ల వివరాలు, అనుమానితుల ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీశారు. జీడీకే 1 మరియు 3 ఇంక్లైన్లలో ఎలక్ట్రికల్ భద్రతా తనిఖీ నిర్వహణ జీఎం కార్పొరేట్ సర్క్యులర్ మేరకు RG1 జనరల్ మేనేజర్ వారి సూచనలతో జీడీకే 1 మరియు 3 ఇంక్లైన్ గన్లలో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ పై సమగ్ర భద్రతా తనిఖీ నిర్వహించబడింది. ఈ తనిఖీని RG2 ఏరియా అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ బివి సత్యనారాయణ మరియు వీకేపీ గ్రూప్ ఇంజనీర్ కె గోపాల్ కృష్ణారెడ్డి చేపట్టారు. తనిఖీ బృందం చెక్ లిస్టు ప్రకారం గని సర్ఫేస్ ఎలక్ట్రికల్ పరికరాలు క్షుణ్ణంగా పరిశీలించే, అలాగే వాటి పనితీరు, భద్రతా ప్రమాణాల అమలు, నిర్వహణ రికార్డులు మరియు అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గన్లలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రెడ్డి. పుష్పగుచ్చాలు అందించే శుభాకాంక్షలు తెలిపిన కలెక్టరేట్ సిబ్బంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో తెలంగాణ రక్షణ సేన తొలి పార్టీ కార్యాలయం ప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు. కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలి. కామ్రేడ్ సుదీప్ దత్త పిలుపు. $335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి 50 లక్షల సింగరేణి సంస్థ డబ్బులు ఖర్చు చేశారు. సంచలన ఆరోపణలు చేసిన టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.